హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఈ వీడియోలో ఇట్లా బంతిలాగా ఉన్న చిన్న చిన్న పూలు ఉన్నాయి, ముళ్ళు కూడా ఉన్నాయి. దీన్ని మామూలుగా ముళ్ళ బంతి అని పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో. మామూలుగా రాయలసీమ ఆంధ్రాలో నక్క పెంటిగడ్డ అని పిలుస్తారు. తెలంగాణ ప్రాంతంలో నక్క పీతిగడ్డ లేదా నక్క పీతిరిగడ్డ అని కూడా పిలుస్తారు. బొటానికల్ పరిభాషలో దీనిని లెపిడగాతిస్ క్రిస్టేటా అని అంటారు. అకాంతేసి బొటానికల్ కుటుంబానికి చెందిన ఈ మొక్క ఎక్కువగా ఈ అటవీ ప్రాంతాల్లో ఉంటుందండి. ఇది చూశారు కదా, ఇక్కడ ఇది భూమికి సమాంతరంగా ఒక చిన్న ముళ్ళ బంతిలాగా ఉంది. దాని నుంచి లీవ్స్ వస్తున్నాయి, ఆకులు వస్తున్నాయి, కొమ్మలు వస్తున్నాయి. ఇది గ్రామీణ ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఒక విశ్వాసం ఉంది. మామూలుగా గిరిజన అంటే అడవుల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా దీన్ని గుమ్మానికి కడతారనమాట. గుమ్మానికి కానీ లేకపోతే తెలంగాణ దర్వాజా అంటారు, దానికి కడతారు. దానివల్ల మనకి దుష్టశక్తులు కానీ నరదిష్టి కానీ రాదని చెప్పు ఒక నమ్మకం. అంతేకాకుండా అదృష్టాన్ని తెస్తుందని ఒక పెద్ద నమ్మకం ఉందన్నమాట చాలా ప్రాంతాల్లో ఈ నక్క పీతిరిగడ్డ లేదా నక్క పెంటిగడ్డ అన్నమాట. అంతేకాకుండా ఈ ఆకుల రసాన్ని తీసుకొని దాని ఆకుల రసాన్ని మనం తీసి ఎక్కడైతే యాంటీడోట్గా పనిచేస్తుంది, మనకి విషపురులు కానీ తేలు కానీ లేకపోతే కీటకాలు కానీ ఏదైనా మనకి తేనెటీగలు కానీ అలాంటివి మనల్ని బైట్ చేసినప్పుడు వాటిని మనం పెట్టినట్లయితే దానికి యాంటీడోట్గా పనిచేస్తుంది. విషపురులు అంటే తేలు కానీ పాము కానీ కరిచినప్పుడు అది మనకి విరుగుడుగా పనిచేస్తుంది. ఇలాంటి ఒక గొప్ప లక్షణాలు కలిగినటువంటిది నక్క పెంటిగడ్డ అనమాట. అంతేకాకుండా చర్మ వ్యాధులు, ఆకు పసను పూసుకుంటే చర్మ వ్యాధులు నివారించబడతాయి. ఇలా అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప మనకి లక్షణం ఉన్నటువంటి నక్క పీతిరిగడ్డ లేదా నక్క పెంటిగడ్డ మీకు కనబడ్డప్పుడు తీసుకొని దాన్ని మీరు గుమ్మాన్ని కట్టుకోండి, లేకపోతే నమ్మకంతో పాటు దాని ఆకు రసాన్ని మనం వాడుకొని కూడా మనం చాలా బెనిఫిట్స్ పొందవచ్చు అనమాట. ఇది ఆసక్తికరమైనటువంటి మొక్క నక్క పెంటిగడ్డ లేదా నక్క పీతిరిగడ్డ. లెపిడగాతిస్ క్రిస్టేటా అని పిలుస్తారు. అకాంతేస్ కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క మొక్క అన్నమాట. థ్యాంక్ యూ ప్లాంట్ వరల్డ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.